హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 6mm, 4mm, 3mm బంచ్ బీడ్స్, స్టోన్ చైన్, 2mm షుగర్ బీడ్స్, కట్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ బార్డర్ కోసం ఒక లైన్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ స్టోన్ చైన్ ని స్టిక్ చేస్తున్నాను. ఈ స్టోన్ చైన్ డ్రై లోపు ఇక్కడ 6mm బంచ్ బీడ్ స్టిచ్ చేసి దాని చుట్టూ 2mm షుగర్ బీడ్ ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా మధ్యలో స్టిచ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ 5 టైమ్స్ కూడా మనం 6mm బంచ్ బీడ్ స్టిచ్ చేసి దాని చుట్టూ 2mm షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి మీద ఒక కట్ బీడ్, ఒక 3mm బంచ్ బీడ్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి 3mm బంచ్ బీడ్ ఒకటి, ఒక కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈచ్ మనం పెటల్లాగా స్టిచ్ చేసుకున్న దాని మీద, ప్రతి దాని మీద ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దీని సైడ్స్కి ఉన్న స్టెమ్స్కి నేను 2mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టెమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి సైడ్స్‌లో ఒక 3mm బంచ్ బీడ్ కట్ బీడ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత గ్యాప్స్ అన్నిట్లో 4mm బంచ్ బీడ్‌ని సింగిల్ సింగిల్ బీడ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో డిజైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్‌లో మనం స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాం కదా! దానికి లోపల సైడ్ 2mm షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకొని చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ లోపల సైడ్ మాత్రమే 2mm షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేసి, తర్వాత ఇటు ఔట్ సైడ్ ఏమో నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తాను. ఫైనల్‌గా మనము ఇటు ఔట్ సైడ్ అంటే బార్డర్‌కి ఔట్ సైడ్ వచ్చేది కటింగ్ చేసి స్టిచ్ చేస్తారు కదా! అటు సైడ్ నేను 2 లైన్స్ చైన్ స్టిచ్, జరీ థ్రెడ్‌తో స్టిచ్ చేస్తున్నాను. ఒకటి ఫార్వర్డ్‌లో స్టిచ్ చేస్తే ఇంకొకటి బ్యాక్వర్డ్‌లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మనం బ్యాక్ నెక్‌కి, ఫ్రంట్ నెక్‌కి ఈ విధంగా బార్డర్ లాగా వేసుకొని హ్యాండ్స్‌కేమో టాప్ సైడ్ నుంచి వి షేప్ లాగా డ్రా చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.